హాయ్ అండి, వెల్కమ్ టు సుగుణాస్ క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో డ్రై ఫ్రూట్స్తో రెసిపీ తయారు చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను ప్యాన్ తీసుకొని నెయ్యి 2 స్పూన్స్ వేసి ఇందులో హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇది ముక్కలు చేసి వేసాను. చెక్కీకి ఒక హోల్ బాదం కంటే ఇలాగ ముక్కలు చేసేసుకుంటే చాలా బాగా వస్తుంది, మనం కట్ చేయడానికైనా ముక్కలు చేయడానికైనా. సో ఈ విధంగా బాగా వేపేసి పక్కన పెట్టుకోవాలి. బాగా వేగితేనే బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది. సో ఇది వేగిపోయింది, దీన్ని పక్కన తీసి పెట్టేసి నేను హాఫ్ కేజీ బాదం తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ షుగర్ తీసుకుంటున్నాను. కొంచెం తగ్గించాలి అని, బైండింగ్ సరిపోతుందని. లేదు అంటే ఇంకొక పావు కేజీ అంటే 3 పావులు వేసుకోవచ్చు మనకి చెక్కి గట్టిగా రావాలి అంటే. లేదు అంటే హాఫ్ కేజీ సరిపోతుంది. ఎలాగూ మనం షుగర్ తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి, సో మనం స్వీట్ లాగా తినాలి అనేటప్పుడు ఇలా సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఒక 2 స్పూన్స్ యాలక్ పొడి వేస్తున్నాను. అది ఆప్షనల్, వేయాలంటే వేసుకోవచ్చు, వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. చూడండి పాకం సెపరేట్ అవుతుంది గిన్నెకి, ఈ టైంలోనే వేసేయాలి. చాలా ఇమీడియట్గా వేసేసి కలిపేసి మనం వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఆల్రెడీ ఒక ప్లేట్కి నెయ్యి రాసి ముందుగానే పక్కన పెట్టుకోవాలి. సో అయిపోయింది, వెంటనే కలిపేసి ఇమీడియట్గా వేసేయాలన్నమాట ప్లేట్లో. లేట్ అయితే గట్టిగా అయిపోతుంది అన్నమాట, సో విడిపోయినట్టు అయిపోతుంది. సో చూడండి, ఈ విధంగా సర్దేసి పెట్టి చల్లగా అయిన తర్వాత ఇలా ట్విస్ట్ చేస్తే మనకి వచ్చేస్తుంది. ఇలా తిరిగేస్తే వచ్చేసింది, నీట్గా వచ్చేసింది. చూసారా, నేను షుగర్ తక్కువ వేసాను కాబట్టి ఇలా కనబడుతుంది పైన. అదే షుగర్ ఎక్కువ వేసి ఉంటే, అంటే ఇంకో పావు కేజీ చెప్పాను కదా, అది వేసి ఉంటే ఇంకా అంత థిక్గా కనిపించున్నాం. సో ఇప్పుడు మనకి కావలసిన సైజులో కట్ చేసి పెట్టుకుంటే స్టోర్ చేసుకోవడం ఈజీ అనమాట. సో ఒక్క ముక్క తింటే చాలు, మంచి ఎనర్జీ వస్తుంది. ఎప్పుడు ఎనర్జీ లేనట్టు అనిపిస్తుందో ఆ టైంలో తింటే చాలా బాగుంటుంది. ఒక్క టేస్టే కాదు, మంచి ఎనర్జీ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.